అమ్మ వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు ఉన్న 2 బ్యాగులు వచ్చేటప్పుడు ఎందుకు డబల్ అయితాయో ఎవ్వరికీ అర్థం కాదు. ప్రతిసారి ఇదే రొటీన్ గా జరుగుతా ఉంటది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వెళ్తున్నా అంటే పక్కనే మా బాబాయ్ షాప్ ఉంటది అన్నమాట. అక్కడ చింతపండు చాక్లెట్లు, పిప్పరమెంట్లు, రసగుల్లా, అట్లాగే బఠానీలు, మడత కాజా ఇవన్నీ తీసుకొని వెళ్తా. నేను బయలుదేరుతున్నా అని బయట బల్ల మీద బ్యాగులు పెట్టిన్నే అనుకోండి, మా వాళ్ళకి ఒకదాని తర్వాత ఒకటి లగేజ్ గుర్తుకొస్తూనే ఉంటది, పెడతానే ఉంటారు. మనం సిటీలో ఇంట్లోకెళ్ళి బయలుదేరేటప్పుడు కనీసం పక్క పొంటోళ్ళకు కూడా తెలియదు. అదే ఇక్కడ మనం రోడ్డు మీద బయలుదేరుతున్నాం అని చెప్పేసి బ్యాగులు సర్దుతుంటేనే ఆ రోడ్డు మీదకి వెళ్ళి మనోళ్ళు ఎవరైనా పోయిల్లు అనుకోండి, పిన్నిలు, బాబాయిలు, అత్తమ్మలు, మామయ్యలు, అమ్మమ్మలు, తాతలు అందరూ వరుసలే ఊళ్ళల్లా. అయ్యో పోతాన వారా బుజ్జి, ఒకటే రోజున్న వారా అని చెప్పేసి మందలిస్తారు. అబ్బా అస్సలు రాబుద్ది కాదు అట్లాంటప్పుడు. తను మా నానమ్మ అండి. అవ్వ అని పిలవడం ఎలా అలవాటు అయిందంటే మా బాపు వాళ్ళు చిన్నప్పుడు అవ్వ అని పిలుస్తుండే, ఇంకా మాకు కూడా అట్లనే అవ్వ అని పిలవడం అలవాటు అయిపోయింది. కారు స్టార్ట్ చేసినాక కూడా లగేజ్ సర్దుతూనే ఉంటది. ఎండాకాలం పూట ఎండు చేపల కూర కమ్మ ఉంటదట ప్యాక్ చేస్తుంది. నిజమేనా?